సియా నేరుగా యాంటిక్ మార్కెట్కు వెళ్తుంది. అక్కడ రకరకాల వస్తువులు అమ్మకానికి ఉన్నాయి. వాటిలో జెడ్ స్టోన్స్, పురాతన వస్తువులు మరియు ఎన్నో అపురూపమైన నిధులు ఉన్నాయి. అయితే వాటితో పాటు పనికిరాని వస్తువులు కూడా చాలానే ఉన్నాయి. అంత చెత్తలో అసలైన నిధిని వెతకడం చాలా కష్టం. కానీ మన సియా దగ్గర ఎక్స్రే విజన్ పవర్ ఉంది. అందుకే ఆమె ఆ మార్కెట్లోకి వెళ్లగానే చాలా సులభంగా ఒక నిధిని గుర్తిస్తుంది. తన తెలివితేటలతో షాపు యజమానితో బేరమాడి ఆ పురాతన వస్తువును చాలా తక్కువ ధరకే కొంటుంది. ఆ తరువాత ఆమె ఆ ఫ్లవర్ పాట్ను తీసుకుని యజమాని మిస్టర్ లీ షాప్కు వెళ్లి దానిని అమ్మడానికి ప్రయత్నిస్తుంది. మిస్టర్ లీ ఆ వస్తువును పరీక్షించడం మొదలుపెడతాడు. సరిగ్గా అదే సమయంలో ఆయన కొడుకు అక్కడికి వస్తాడు. అతను చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. అతని పేరు కాయ్. అతనికి రేసింగ్ అంటే ప్రాణం. ఆ యూనివర్సిటీలో ఇద్దరు అబ్బాయిలు చాలా ఫేమస్. మొదటి వ్యక్తి జియాన్. అతను చూడటానికి బాగుండటమే కాకుండా మంచి పర్సనాలిటీ ఉన్నవాడు. కానీ కాయ్ దానికి పూర్తి విరుద్ధం. అతను చూడటానికి చాలా అందంగా ఉన్నా అతని స్వభావం మాత్రం కొంచెం బ్యాడ్ బాయ్ టైప్లో ఉంటుంది. సియా అతన్ని చూడగానే అకస్మాత్తుగా అతని బాడీని గమనించడం మొదలు పెడుతుంది. ఆమెకు అతని ఫిజిక్ చాలా నచ్చుతుంది. కాయ్ బాడీని అంతగా గమనించిన మొదటి అమ్మాయి తనేనేమో అని ఆమె మనసులో మురిసిపోతుంది. ఆమె అలా చూస్తుండగానే కాయ్ ఆమె దగ్గరకు వచ్చి, నన్ను అలా ఎందుకు చూస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడామె, నాకు నువ్వంటే ఏమాత్రం భయం లేదు అని సమాధానమిస్తుంది. అది విని అతను, మంచిదే, నీకు నాపై భయం లేదన్నమాట. సరే, ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఒక ఫ్రాడ్ అమ్మాయివని కాలేజీ క్యాంపస్లో విన్నాను అని అంటాడు. ఆమె దానికి సమాధానం చెప్పదు. ఈ లోపు యజమాని లీ ఆ పురాతన వస్తువును చెక్ చేస్తూ, ఈ అమ్మాయి చాలా షార్ప్ అని తన కొడుకుతో చెబుతూ ఆమెను పొగుడుతాడు. అప్పుడు కాయ్ ఎగతాళిగా, నువ్వు తెచ్చిన ఈ వస్తువు కనుక నిజంగా ఖరీదైనది అయితే నిన్ను నా గర్ల్ఫ్రెండ్గా చేసుకుంటాను అని చెబుతాడు. సరిగ్గా అప్పుడే ఆ వస్తువు అసలైనదే అని మిస్టర్ లీ నిర్ధారిస్తాడు. కేవలం 100 యువాన్లకు కొన్న ఆ వస్తువు విలువ 1,00,000 యువాన్లు అని తేలడంతో ఆ మొత్తాన్ని ఆమెకివ్వాలని నిర్ణయిస్తాడు. డబ్బులు తీసుకున్న సియా చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాని యజమాని లీ తన కొడుకును ఆమె వెనుక పంపిస్తాడు. ఆ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉంది, ఆమెతో ఉంటే మనకు కూడా లాభం ఉంటుంది అని అతనికి చెబుతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 3 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వడం మర్చిపోకండి.